హరే కృష్ణ అందరికీ నమస్కారం. వేమన అద్భుతమైనటువంటి మరొక పద్యం. కసబు దినుచు గాదె పసరంబులెప్పుడు చెప్పినట్టు వినిచి చేయు పనులు వానిపాటి అయిన మానవుడొప్పడా విశ్వదాభిరామ వినరవేమ అంటాడు. అంటే గడ్డి తినేటువంటి ఈ ఆవులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనం ఒకసారి చెప్పి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా చెయ్యి అంటే అదే విధంగా తాడు కడితే మన వెనకాల రావడము ఇలాంటివన్నీ చేస్తాయి. వాళ్ళకి ట్రైనప్ చేస్తాయి. ఏంటి గడ్డి తినేటువంటి పసరంబు అంటే గో మహిష జాతి అనమాట. ఇవన్నీ కూడా సో వాని పాటి అయిన మానవుడప్పుడా మనం వాటి పాటికి కూడా చేయమా అంటున్నాడు వేమన. అంటే ఆనాడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉండి ఉంటాయి. ఇప్పుడు మనం చూడండి, మనం మామూలుగా చూస్తుంటే ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం. ముందర సిగ్నల్ పడి ఉంటుంది, వెనకాల పెద్ద లారీ వాడో బస్సు వాడో ఉంటాడు, మన ముందర ఇంకో 50 కార్లు ఉంటాయి. అంటే మన వెనకాల వాడు ఉన్నాడంటే వాడి ముందర కూడా 50 కార్లు 50 వాహనాలు ఉన్నట్టే కదా. సిగ్నల్ పడగానే కీ అని కొడతాడు నెత్తిలో. అసలు వాడికి ఏంటో ఇంకా వీళ్ళందరినీ దాటుకుని గరుత్మంతు టేబుల్ వీళ్ళని ఎగిరి వెళ్ళిపోదామని చెప్పేసి ఎంత జ్ఞానం రాదు కదా. అంత సౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి? లేకపోతే లెఫ్ట్ సైడ్ నుంచి ఇంత పెద్ద పెద్ద బస్సులు రకరకాలుగా అనమాట వెళ్ళిపోతూ ఉంటారు. వాటిని రాంగ్ సైడ్లో వచ్చేస్తుంటారు. బేసిక్గా ట్రాఫిక్. లేకపోతే మెట్రోలో కూర్చున్నాం అనుకోండి, పెద్ద పెద్ద సౌండ్లతోటి ఒకడు వార్తలు వింటుంటాడు, ఒకడేమో మ్యూజిక్ పెడతాడు, ఒకడేమో సినిమా వింటూ ఉంటాడు, రకరకాల. అయ్యో మెట్రోలో పాపం ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విందాం అనేటువంటి ఆలోచన ఉండదు. అంటే బేసిక్ థింగ్స్ అనమాట. మన నిజ జీవితంలో ప్రతిరోజు మనము ఫేస్ చేసేటువంటి విషయాలన్నమాట. ఇలాంటివన్నీ చూసే ఆనాటి కాలంలో అంటే ఈ యొక్క కాన్సెప్ట్ వేమన ఏదైతే చెప్పాడో ఆ కాన్సెప్ట్ ఇది ఎటర్నల్, ఏ కాలంలో అయినా పనికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవాళ రోజున మనకు అన్వయించుకుంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్తో పాటు బోలెడు ఇళ్లలో కూడా మనం బోల్డ్ అని చూస్తుంటాం. తీసిన దగ్గర పెట్టకపోవడం, లేకపోతే ఫ్యాన్లు వేసి వెళ్ళిపోవడం, లేకపోతే ఇదంటే స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళడం, లైట్, ఇలాంటివన్నీ బోల్డ్ అని మనం చూస్తుంటాం. ఏసీ వేసేసి వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ చూస్తుంటాం అన్నమాట. మనం కూడా మనుషులమే కదా, వాటికన్నా ఏమైనా తక్కువ అంటుంటాడు. పద్యం మరొకసారి విందాం. కసబు దినును గాదె పసరంబులెప్పుడు చెప్పినట్టు వినిచి చేయు పనులు వాని పాటి అయిన మానవుడొప్పడా విశ్వదాభిరామ వినరవేమ. ఎంత అద్భుతమైనటువంటి పద్యం అండి. నిజంగా విన్నందుకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.